సింగరేణి పరిధిలోని 4 బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులు నిరసన చేపట్టారు. నల్ల జెండాలను చేతబూని కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. బొగ్గు బ్లాకుల వేలం నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే సండ్ర డిమాండ్ చేశారు. బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేయకుంటే సింగరేణిలో సమ్మె తప్పదని హెచ్చరించారు. వాళ్ళ నినాదాలు మాత్రం జాతీయత, వాళ్ళు చేసేదంతా ప్రైవేటీకరణ. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మే ప్రయత్నం చేయటం, వైజాగ్ స్టీల్ మొదలు లాభాల్లో ఉన్న ఎల్ఐసి మొదలు అనేక రకాల ప్రభుత్వ రంగ సంస్థల్ని ఎంతో మందికి జీవనాధారమై రిజర్వేషన్స్ పొందుతున్న ఈ యొక్క ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసే దిశగా ఈ ప్రభుత్వం పూనుకోవడం జరిగింది. 15 రోజుల క్రితం రామగుండం వచ్చి ఎరువుల ఫ్యాక్టరీలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 52%, మా కేంద్రాన్ని 42. మేము ఏ రకంగా సింగరేణి ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి మోడీ గారు స్పీచ్ ఇచ్చాడు. కానీ దానికి విరుద్ధంగా తెలంగాణలో 4 కోలు బ్లాకులు, అందులో మన సత్తుపల్లి ఓసీ